అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 20 ఆహ్, వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనం చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైనటువంటి బర్సబ్బా అను మారుపేరు గల యోదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ, బర్నబాతోనూ అంతియోకకు పంపుట అయుక్తమని అపోస్తలులకును, పెద్దలకును ఆహ్, సంఘమంతటికిని తోచింది. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను, పెద్దలైనటువంటి సహోదరులను, అంతియోకలోను, సిరియాలోను, కిలికియలోను నివసించుచు అన్యజనుడుగా నుండినటువంటి సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చేర్పుచున్నారని వింటిని. వారికి మేమధికారమిచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగినది. కాగా యూదాను, సీలను పంపియున్నాము. వారును గమనించాలిక్కడ. యూదా అన్న మళ్ళా ఆయనకి ఇంకో పేరేముంది బర్సబ్బా. హ్మ్. మారు పేరనమాట. వాళ్ళిద్దరిని సీలని పౌలు, సీలలే ఫేమస్ అవ్వరు గానీ బర్సబ్బా లేదా యూదా మనకి పెద్దగా మనం పట్టించుకోము ఇక్కడ. అంత కనిపించడు మనకాయన. కాగా యోధాను శీలను పంపినను వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతుకు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలెను. ఈ ఆవశ్యమైనటువంటి వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండట జాగ్రత్త పడితిరా అది మీకు మేలు. మీకు క్షేమం కలుగును గాక. ఆమేన్. స్తోత్రం దేవా! ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయం ఇది. అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. ఆహ్, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క లేఖనానుసారంగా మనం చూసినట్లయితే పౌలు, శీలలు ఫేమస్ అయ్యారు గానీ, పౌలు, శీలలతో పాటు ఇంకొక ఆయనొచ్చాడు. ఆయన పేరేంటి బర్సబ్బా, యోధా పేరు. ఎక్కడ కూడా వినం మనం. ఈ రోజున దేవుని సన్నిధికి అనేక మందిని వెళ్తా ఉంటుంటాం. కొంతమందిని దేవుడు అద్భుత రీతిలో వాడుకుంటుంటాడు. ఆహ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. వందనాలేసయ్యా. నీకే స్తోత్రాలు. జాగ్రత్తగా గమనించాలి. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. అందరూ పిలువబడిన వారి లిస్ట్‌లో ఉండాలనుకుంటారు. ఏర్పరచబడిన వారి లిస్ట్‌లో ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. పిలువబడి ఏర్పాటు చేయబడాలి. పిలువబడతాం అందరం కూడా. కానీ అందరూ మళ్ళీ ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఎగ్జామ్ అందరూ రాస్తారు. కానీ అందులో కొందరే పాస్ అవుతారు. పెళ్ళికి అందరూ ఎళ్తారు. కానీ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురే ప్రత్యేకం అక్కడ. ఈ రోజున మన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నిటిని చూసి జీవితం మీద విరక్తి కలిగిపోతుంటుంటది చాలా మందికి. ఎందుకొచ్చిన జీవితం అని. కానీ జీవితం అంతా ఆశ ఉంటది. మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలని చెప్పి. సో 2 ఒకేసారి నెరవేర్చబడవు. దేవుడేమంటున్నాడు ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తానంటున్నాడు. ఆశ ఉండడం మంచిదే. అత్యాశ ఉండకూడదు. ఆశ ఉండటం మంచిదే. అది ఆశ దేవునికి మహిమార్థంగా ఉండాలి. వీళ్ళేం చేస్తున్నారు, కొంతమంది పరిచారకులుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించి, వాక్యం చెప్పడం ప్రారంభించారంట గాని, లేని బోధ చెప్పేస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది గమనించినటువంటి అపోస్తలులు ఏం చేశారంటే, మా దగ్గర నుంచి మేము కొంతమందిని పంపుతూ ఉన్నాము. వాళ్ళెవరంటే వీళ్ళు అని చెప్పేసేసి పంపుతూ ఉన్నారనమాట. చూడండి గమనించాలి. సో, దేవుని చేత పంపబడిన వాళ్ళు వేరే ఉంటారు. దేవుని ఆత్మ కలిగిన వారు. లోకంలో కూడా పంపబడిన వారుంటారు. కానీ లోకానుసారమైనటువంటి వారు. శరీరాశలు దేవుని నీతిని, శరీర కోరికలు దేవుని నీతిని నెరవేర్చలేవంట. ఈరోజు మన జీవితాల్లో అందరికి ఆశ. ఎలాగైనా సరే దేవునిలో బలపడాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలని. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ జీవితంలో మీ అప్పులు తీరాలి, మీ రోగాలు పోవాలి, మీ సమస్యలు పోవాలి. యెస్ మంచిదే. ఎప్పుడు పోతాయి? నీకు ఉన్న చలి పోవాలంటే వేడి దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? నీకున్న చలి నీకు దూరం అవ్వాలంటే నువ్వు దేవునికి దగ్గరవ్వాలి. ఇది చాలా విచిత్రమైన విషయం. మనకి బాగా చలి పెడుతున్నప్పుడు ఏం చేస్తాం? కొంచెం మంట దగ్గరికి వెళ్తాం, వేడి దగ్గరికి వెళ్తాం. ఎందుకని? వేడికి దగ్గరైతే చలి నీకు దూరమవుతది. అలాగే నువ్వు దేవునికి దగ్గరైతే శ్రమలు నీకు దూరమవుతాయి.
అంటే వాస్తవం చెప్పాలంటే నీకు బాడీలో చలి ఎక్కడికి పోలేదు. ఉన్నది. కానీ ఏంటంటే ఈ వేడి వల్ల ఆ చలి నీకు పెద్దగా చలి అనిపించట్లేదు. అలాగే దేవునికి దగ్గరైనప్పుడు నీకు శ్రమలు లేకుండా పోవు. శ్రమలుంటాయి. కానీ దేవుని కాపుదల నీకుంటది కాబట్టి ప్రతి శ్రమను ఈజీగా జయించగలుగుతావు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాడికి ఎగ్జామ్ ఉంటది. చదువుకోనోడికి కూడా ఎగ్జామ్ ఉంటది. చదువుకున్నవాడికి ఎగ్జామ్ ఆనందాన్ని ఇస్తది. ఎందుకంటే వాడు చదివిన ప్రతి ప్రశ్న ఉంది. దీనికి సమాధానం, దీనికి జవాబు ఎలా రాయాలో నాకు తెలుసు అని వాడు ఆనందపడతాడు ఎగ్జామ్ పేపర్ చూసి. చదువుకోలేనోడు ఏం చేస్తాడు? అమ్మో! ఎగ్జామా? అమ్మో! ఈ ప్రశ్న నాకు తెలీదు. ఈ ప్రశ్న నాకు తెలీదు. ఈ ప్రశ్న నాకు తెలీదు. గందరగోళం. అయోమయం. ఆందోళన. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు చాలా మంది అప్పుల్లో ఇరుక్కున్నారు. మానసిక ఒత్తిడిలో ఇరుక్కున్నారు. గందరగోళంలో ఉన్నారు. ఈ రోజే కట్టాలి డబ్బులు. ఈ క్షణమే కట్టాలి. ఇప్పటి నుంచే తెలుసు కదా! మరి ఎప్పటి నుంచి చూస్తున్నావు? ఎంతగా శోధిస్తున్నావు? గమనించాలి ప్రియులారా. అది నీవు టెన్షన్ అవుతుంది ఎందుకనంటే ఎగ్జామ్ వచ్చి కొద్ది ఫీవర్ వచ్చేద్ది కొంతమందికి. ఎందుకని? వాడు ప్రిపేర్ అవ్వలేదు. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం వీడికి లేదు. ఆ టెన్షన్ తోటి ఏం చేయాలో తెలియక గందరగోళం అయిపోతారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వింటున్నారా? నీ పట్ల, నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. థాంక్ యూ జీసస్. ఎటువంటి పరిస్థితినైనా సరే జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మనకు కావాల్సిందేంటంటే దేవుని మీద ఆధారపడాలి. దేవునికి దగ్గరవ్వాలి. ఎంతమంది ఈ రోజున దేవునికి దగ్గరవుతూ ఉన్నారు? ఎంతమంది ఈ రోజున దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నారు? ఆలోచన చేయండి. చాలా తక్కువ. దేవునికి దగ్గరగా ఉంటే నీకు శ్రమ ఉంటది గానీ శ్రమ అనిపించదు. మంటకు వేడికి దగ్గరైనప్పుడు బాడీలో చలి ఉంటది. బయటంతా చలి ఉంటది. కానీ నీకు చలి అనిపించదు. ఎందుకనంటే యేసయ్య ప్రసన్నత నిన్ను కమ్ముకున్నది కాబట్టి, ఆ వేడి నీకు దగ్గరగా ఉంది కాబట్టి చలి చలిగా అనిపించదు. చలి ఎందుకు అనిపించదు? ఉంటది. ఇట్లా చలి ఉరుకుతా ఉంటది. కొంచెంసేపటికి చలి అనిపించదు. హీట్. అలాగే దేవుడికి ఎవరైతే దగ్గరవుతారో వాళ్ళకి శ్రమలుండక మానం ఉంటాయి. శ్రమలు శ్రమలుగా అనిపించవు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించవే. యేసన్న గారు రాశారు ఈ పాట. యేసయ్య నీ కృప నేను తలంచుకోగానే నా శ్రమలు శ్రమలుగానే అనిపించవు. కాబట్టి ఈరోజు నీ శ్రమలు శ్రమలు అంటున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని. నీవు దేవునికి దూరంగా ఉండేటువంటి వాళ్ళకి శ్రమ శ్రమ అనిపిస్తది. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు వాడికి అన్నం కూడా దొరకట్లేదు. ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టమైపోయింది. తినటానికే సంపాదించుకోవడం కష్టమైపోయింది. అదే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆహారం అంటే లెక్కనే అసలు ఆలోచించలేదు ఎప్పుడు కూడా. బ్రేక్‌ఫాస్టా? లంచా? డిన్నరా? చికెన్ బిర్యానీ ఏదైనా ఆర్డర్ ఇవ్వడం వచ్చేయటం. అంటే కళ్ళతోటి ఆర్డర్ చేసి వచ్చేస్తున్నాయి. తండ్రి దగ్గర ఉన్నాం సేపు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక సమస్య అంటే తెలీదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అప్పు అంటే తెలీదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు లోటంటే తెలీదు. తండ్రి దగ్గరగా ఉన్నప్పుడు బట్టలకు సమస్య లేదు. తండ్రి దగ్గరగా ఉన్నప్పుడు ఆ! అవమానం అంటే తెలీదు. ఏమీ తెలీదు. ఎప్పుడు ఈ బాధలన్నీ ఎదురవ్వాయంట తండ్రికి దూరం దూరం అయ్యే కొద్దీ శ్రమలకు దగ్గరైపోయాడు. హల్లెలూయా! చాలా వండర్‌ఫుల్ మెసేజ్ ఇది. నేను చిన్న మెసేజ్ చెప్పి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా అర్థవంతమైన మెసేజ్. చాలా జాగ్రత్తగా వినాలి. తండ్రికి దగ్గరగా ఉన్నంత సేపు తప్పిపోయిన కుమారుడికి ఆర్థిక సమస్యలు తెలీదు, బట్ట లోటు తెలీదు, తిండి లోటు తెలీదు. ఆ! అతని తలకి నూనె కొదువు కాలేదు. ఏది లోటు లేదు. సర్వ సమృద్ధి. అసలు ఆలోచనే లేదు ఆటిల గురించి ఎలాగొస్తాయేంటి అన్నది. ఎప్పుడైతే తండ్రికి దూరం అవుతా వచ్చాడో శ్రమలకు దగ్గరవుతా వచ్చాడు. ఆర్థిక సమస్యలకు దగ్గరవుతా వచ్చాడు. ఇంక అతని జీవితం తండ్రి గురించి ఆలోచించే అవకాశం లేనట్లు అయిపోయింది. మొత్తం సర్వనాశనం. కానీ ఫైనల్‌కి మళ్ళీ తండ్రి గుర్తొచ్చేలా చేసాయి సమస్యలన్నీ. తండ్రి గుర్తొచ్చే ఫైనల్ టైమ్‌లో అప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికొచ్చాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికొచ్చాడో తినడానికి లేనటువంటి వ్యక్తి గమనించాలి. తినడానికి లేని వ్యక్తి ఇంటికొస్తే ఈ వ్యక్తి వల్ల అనేక మందికి భోజనం వచ్చింది. ఈ వ్యక్తి వల్ల అనేక మందికి భోజనం ఏర్పాటు చేయబడింది. ఇతనికి తినటమే కాదు, ఇతని ద్వారా అనేక మంది. కారణం ఇతను తండ్రి దగ్గరకొచ్చాడు కాబట్టి. హల్లెలూయా! అర్థమవుతుందా? ఇతను తండ్రి దగ్గరికి రావడం వల్ల ఇతను తినటంతో పాటు, ఇతనితో పాటు అనేక మందికి భోజనం ఏర్పడేటువంటి స్థితి ఏర్పడిందక్కడ.
అంటే తండ్రి దగ్గర లోటు అన్నది ఉండదు. తండ్రి దగ్గర సమస్య అనేది ఉండదు. అంటే ఊరుకుని వస్తుందా వాడికి? లేదు. అక్కడ పని జరుగుతుంది. ఈ వ్యక్తికి ఒక పూట భోజనానికి పందులు తినేటువంటి ఆహారం కూడా దొరకనివ్వలేదు. పందులు కూడా దొరకనివ్వలేదు. కానీ ఇక్కడ చూస్తే కొంతమందికి సమృద్ధైన ఆహారం. మంచి కొవ్వుని దూడతోటి ఆ! తినడానికి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడికి బంగారపు ఉంగరం, చెప్పులు, బట్టలు, రాజరికం, రాజభోజనం. ఇంక శ్రమ అంటే ఆయనకేం తెలుస్తది? ఈ ఈ ఈ ఈ ఈ తేడా ఎక్కడొచ్చిందంటే, మీరంతా గమనించవలసింది ఈ తేడా ఎక్కడొచ్చిందంటే, తండ్రికి, కుమారుడికి ఉన్న డిస్టెన్స్‌లో వచ్చింది ఇదంతా కూడా. తండ్రికి దగ్గరగా ఉన్నటువంటి కుమారుడికి ఉన్నటువంటి ఆ యొక్క తేడాలో వచ్చింది ఈ సమస్య అంతా. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మీకు శ్రమలుగా అనిపిస్తున్నాయంటే సింపుల్ టెక్నిక్. మీరు దేవునికి దూరంగా ఉన్నారు. లేదు బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను. యెస్. మీ పెదవులతో నన్ను స్తుతింతురు గాని మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. 100% ఇక్కడ. చాలా మంది బ్రదర్ ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. కానీ జరగట్లేదు. నీ మైండ్‌లో ఏముంది? జరగట్లేదు, జరగట్లేదు. ఇదేమో మైండ్‌లో ఉంది. పెదవులు మాత్రం థాంక్ యూ జీసస్ ఇచ్చేసినందుకు వందనాలు. అయిపోయింది వందనాలు. థాంక్ యూ జీసస్ అయిపోయింది. చేసేసావు. కానీ మనసులో ఏంటి? ఇన్ని సంవత్సరాలు బట్టి అవ్వట్లేదు అసలు. ఇది రాట్లేదు అసలు. ఇది తీరట్లేదు. ఇదేమో మనసులో నీకున్నది. లోపలేమో ఇది, బయటకేమో ఇది. పెదాలు మాత్రం థాంక్ యూ జీసస్ ఎన్ని సార్లు చెప్పాలి? ఎన్ని సార్లు రాయాలి? చేత్తో రాసేస్తున్నారు. నోటితో చెప్పేస్తున్నారు. మనసు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ సమస్య అంతా అటుకొచ్చి నా మీద ఎడతారు. బ్రదర్ మీరు చెప్పినట్టే చేసాము. మీరు చెప్పినట్టే రాసాం. మీరు చెప్పినట్టే పలికాం. ఏం జరగట్లేదు. నేను చెప్పినట్టు చేస్తే ఏం జరుగుతది? ఏమి జరగదు. నేను చెప్పినట్టు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? దేవుడేం చెప్తే అది చేయాలి గాని. దేవుడిని మీరు ఇంప్రెస్ చేయాలి. దేవుడిని మీరు ఆకర్షించాలి. దేవుడికి మీరు నమ్మకస్తులని ప్రూవ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేసి నాకు నమ్మకస్తులా? నన్ను ఇంప్రెస్ చేస్తారా మీరు? బ్రదర్ సాక్ష్యం చెప్తామే జరిగితేనే. నాకేమన్నా వస్తదా మీరు సాక్ష్యం చెప్తేనే? అయితే నన్ను ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతారు చాలా మంది. బ్రదర్ నేను కూడా సాక్ష్యం చెప్తాను. అంటే నేను అప్పుడు వాళ్ళ సాక్ష్యం చెప్పేస్తాను బ్రో. అద్భుతం చేయి నేను బతిమాలుకోవాలి దేవుడిని. అసలు ఎట్లాగా ఆలోచిస్తున్నారంటే అందరూ కూడాను. ఆ! వాళ్ళేదో సాక్ష్యం చెప్తే నాకేదో నేను గొప్పోడినయిపోతాను. ఆ! ఇదిగో నేను ప్రార్థన చేస్తే అలా తగ్గింది. ప్రార్థన చేస్తే తగ్గిందని చెప్పి నేను ఫేమస్ అవుతానా? ఎవరు నన్ను ఫేమస్ చేయగలుగుతారు? అవ్వదు కదా! దేవుడు చేయాలి. కాబట్టి ఇది మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికో ఇది కాదు. మన భక్తి అంటే ఏంటంటే దేవునికి నీకు మధ్యన కనెక్షన్. ఇంటర్నెట్ రావట్లేదంటే ఏం చేస్తాడు? కస్టమర్ వస్తాడన్నమాట. ఏం చేస్తాడు అతను? ఆ వైర్లు కలిపేసి వెళ్ళిపోతాడు. అంతేగాని కూర్చొని నీ దగ్గర ఏం చేయడాయన. సో, సేవకులు అనేటువంటి కనెక్షన్ కలుపుతారన్నమాట నీకు దేవునికి. అంతేగాని కస్టమర్ వచ్చి వాడు వైర్ కలిపాడు తప్ప వాడు ఇంటర్నెట్ ఇవ్వడు. వాడి దగ్గర ఏముండదు. వాడు కస్టమర్ మాత్రమే. కస్టమర్ సర్వీస్ వాడు రిపేర్ చేసేవాడు మాత్రమే. వాడు ఇంటర్నెట్ ఇవ్వడు. ఎక్కడ తెగిందో, ఎక్కడ లోపం ఉందో దాన్ని కలిపేసి సెట్ చేసి వెళ్ళిపోతాడు తప్ప ప్రొవైడ్ చేసేవాడు పైన ఉంటాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఇవి చాలా అమూల్యమైన మాటలు. చాలా తక్కువ మంది వింటారు ఇవి. నాకు తెలుసు. చూడండి ఇక్కడంతా కొన్ని 200, 300 మంది ఉంటారుంటాయి. కానీ కొన్ని వేల, లక్షల మందికి ఉపయోగపడే మాటలివి. లక్షల మంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. ఇలాగ ఆలోచించేస్తున్నారు. కాబట్టే వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప సేవకుడి దగ్గరికెళ్ళినా, ఎంత గొప్ప మీటింగ్‌లకెళ్ళినా కూడా ఇంటికి తిరిగి వదిలేక అదే పరిస్థితి. ఏ మార్పు లేదు. ఏ విధమైన ఆశీర్వాదం లేదు. ఏ విధమైనటువంటి చేంజ్ లేదు. ఎక్కడ? నీ మనస్సు మారాలి. మనస్సు మారితే మనిషి మారతాడు. మనిషి మారితే సమాజం, ఇల్లు అన్నీ మారతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? పెదవులతో పలుకుతున్నావు, చేత్తో చేస్తున్నావు తప్ప నీ మనసు మాత్రం దేవుని దూరంగా ఉంది. దేవునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు గాని, ఈ సేవకుడు బాగున్నాడంట, ఈ సేవకుడు బలంగా ఉన్నాడు, ఈ సేవకుడు బలంగానే ఉంటాడు. బలంగా ఉన్నాడు కాబట్టి సేవకుడు అవుతాడు. నువ్వు జడ్జిమెంట్లు చేయటం, నువ్వు రిపోర్ట్‌లు ఇవ్వడం ఏమంటారు? నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికీ కూడా. నువ్వు బలంగా ఉన్నావా లేదా? నువ్వు దేవుని దగ్గర ఉన్నావా? ఇది చెక్ చేసుకోవాలి అంతే. ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఎవరు గొప్ప అయితే నీకేమొస్తది? నీకున్న సమస్యకోసారి ప్రార్థన చేస్తారు అంతే. మళ్ళీ చేయగలుగుతారా? హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా నా యొక్క హార్ట్ బీట్ ఏంటంటే, నా యొక్క హృదయం ఆలోచన ఏంటంటే, ఎప్పుడు కూడా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచన చేస్తూ, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతూ జీవించేస్తే ఎలాగా? ప్రతి సమస్యకు ఇప్పుడు పెళ్లయిందనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్లి చేసి వదులుతారు పిల్లని. అత్తగారింటికి, అమ్మగారింటికి పంపుతారు. ప్రతిరోజు ఫోను చేసి, "అమ్మ అల్లుడి గారికి ఎదురుగుండి పెట్టు, ఇలాగ ఉಪ್ಪెయ్యి, కారమెయ్యి, ఆ! ఇందులో టీలో బెల్లమెయ్యి, టీ పౌడరెయ్యి, ఇన్ని గ్లాసులు వాటరెయ్యి అన్నంలోను." ఇదంతా చెప్తదా తల్లేమన్నాను? పెళ్లి చేసి పంపించేత్తారంతే.
నీ పని నువ్వు చేసుకోవాలి అక్కడి నుంచి. నీ పిల్లలు నువ్వు కనుక్కుంటా, వాళ్ళని పెద్దోళ్ళని చేసుకుంటా స్కూలుకు ఈ ప్రాసెస్ అంత తల్లి ఏం చెప్పదు. నీకు కూర్చోబెట్టి నేర్పించరు. అమ్మా ఇప్పుడేం చేయాలమ్మా? అమ్మ ఇప్పుడేం చేయాలమ్మా? ఇప్పుడే అంత మాట అడుగుతారా ఫోను చేసి మీ అమ్మని? ఓకే. అలా అడుగుతారు. ఎంతకాలం ఉంటది మీ అమ్మ? కొంతకాలానికి మీ అమ్మ ఉండదు. హల్లెలూయా! కాబట్టి నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, దేవునికి నీకు మధ్య ఏమీ ఉండకూడదు అడ్డు. ఎవరు ఏం చేసినా గాని నిన్ను ఎంకరేజ్ చేస్తారు. విశ్వాసంలో బలపరుస్తారు. సత్యం తెలుసుకోవాలి మీరెప్పుడు గూడాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తది. సత్యం అనగా యేసయ్య. యేసయ్యని తెలుసుకోవాలి. హల్లెలూయా! నువ్వు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. అంతే కదా! నువ్వు నాకు మొర్రపెట్టు. నేను వాళ్ళ చేత ఉత్తరం పంపుతాను, ఈళ్ళ చేత ఉత్తరం పంపుతాను అనట్లేదు కదా! ఉత్తరం ఇస్తానని దేవుడు డైరెక్ట్‌గానే ఇవ్వచ్చు. లేకపోతే ఎవరో ఒకరిని వాడుకుంటాడు దేవుడు. కానీ నువ్వు మొరపెట్టవలసింది ఆయనకి. ఈయనకి కాదు. మధ్యలో ఉన్న వ్యక్తికి కాదు. థాంక్ యూ జీసస్. అర్థమవుతుందా? నువ్వు ఇంప్రెస్ చేయవలసింది, నువ్వు మొరపెట్టవలసింది, నువ్వు మాట్లాడవలసింది నువ్వు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఏమైనా హెల్ప్ చేస్తారా? అడుగు దేవుడిని. నీకు హెల్ప్ కావాలంటే దేవుడిని అడుగు. దేవుడేం చేస్తాడు? అరే బాబు! ఆళ్ళకి హెల్ప్ చెయ్యి. నువ్వు వండుకున్నావా? తినొద్దు నువ్వు. అది పట్టుకెళ్ళి ఆళ్ళకిచ్చేసేయి. ఖచ్చితంగా ఇస్తారు. అంతేగాని మాకు అస్సలు లేదండి. తింటాక లేదండి. రెంట్ కట్టక లేదండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరికి చెప్తున్నాను నీ సమస్య? సరే నన్ను అడిగారనుకో నేనే రెంట్ కడతాను. మరొచ్చే నెల ఎవడు కడతాడు? తర్వాత నెల ఎవడు కడతాడు? చూసారా మనిషి వైపు చూస్తే ఇట్లా ఉంటది. ఏమ్మా ఎన్ని సార్లు ఇవ్వాలి? ఎన్ని సార్లు ఇత్తాం? అయిపోయింది. కానీ అదే దేవుడి మీద ఆధారపడితే సమస్తమైన సమకూర్పునిస్తాడు. సహాయం చేస్తాడు. అద్భుతం చేస్తాడు. సర్వ సమృద్ధినిస్తాడు. ఈ ఆలోచనే రావాలి మనకి. ఈ విధంగా దేవునికి కనెక్ట్ అయ్యి ఉండాలి మనం. ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇటువంటివి దేవుణ్ణి గణపరిచేటువంటి కార్యాలనమాట. సో, నువ్వు ఏలియా గారు దేవుడికి మొరపెట్టాడా? ఆకలేత్తంది దేవా! ఏంటి పరిస్థితని? దేవుడు చెప్పాడా ఏలియాకి ఏమన్నా? కాకి చేత ఆహారం వస్తదని? దేవుడు కాకి చేత పంపించాడు ఆహారం. హుహు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. దే ఏ ఏం చేసాడీయన? ఏలియా గారు? దేవుడు ఏం చెప్తే అది చేసాడు. ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. అడవిలోకెళ్ళి కూర్చోవే కూర్చున్నాడు అంతే. పంపించాడు దేవుడు ఆహారం. ఒక పనిని అప్పగించేవాడాయన, ఆ పని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలా మందికి ఆలోచన ఎలాగుందంటే, బ్రదర్ మీ వాక్యాలు మేము విన్నాం. మా సమస్యంతా మీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకు చెప్తారు మీ సమస్యంతా? అదేనండి మీరు అర్థం చేసుకుంటారు గదా! నేను అర్థం చేసుకొని ఏం చేస్తాను? సొల్యూషన్ నా దగ్గరుందా? లేదండి మీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. అంటే దేవుడు నాకు ఉపకారి అని బైబిల్‌లో ఉందా? దేవుడు జోషువకు ఉపకారి ఉందా? యెహోవా అందరికి ఉపకారం అని ఉన్నదా? ఆయన అందరికి ఉపకారం చేస్తాడు. ఆయన తత్వమే అది. అటువంటి ఆయన్ని స్వార్థపరులా చేసేసి మీలాంటోళ్ళు ప్రార్థన ఆలకించాలండి మాలాంటోళ్ళు. మేము పాపులమండి అన్న ఉద్దేశం. సరే పాపులే అనుకుంటారు. మరేమన్నాడు దేవుడు? పాపుల కొరకొచ్చాను గానీ నీతిమంతుల కొరకు రాలేదంటున్నాడు. సో, పోనీ మీరన్న పాయింటే కరెక్ట్ అనుకుందాం. మేము కరెక్ట్ కాదులెండి. మేము పాపులమండి. మేము దోషులమండి. ఆ! మరి దేవుడేం చెప్తున్నాడు? పాపుల కొరకొచ్చాను నేను అంటున్నాడు. కాబట్టి దేవుడిని ఒక తండ్రిగా భావించాలి మనం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి వెళ్ళిపోయింది. కన్సీవ్ అయింది. పిల్లోడు పుట్టకుండి వాడు వస్తానని వెళ్ళి మళ్ళీ రాలేదు. రోడ్డున పడిపోయిన జీవితం. పిల్లోడు ఏం చేయాలో తెలీక దిక్కుతోచని స్థితిలో తండ్రి దగ్గరికొస్తే ఎవరవ్వ నువ్వు? అవతలకు బానలేదు తండ్రి. స్వీకరించాడు. యాక్సెప్ట్ చేసాడు. మంచి జీవితాన్ని ప్రసాదించాడు మళ్ళీని. తప్పిపోయిన కుమారుడు ఎళ్ళిపోయి వ్యాపారాలు చేసి స్నేహితులతో తిరిగి నాశనం చేసొస్తే ఎవడెవరా నువ్వు అనలేదు తండ్రి. స్వీకరించాడు. మరి అలా ఎందుకని దేవుడిని స్వీకరించట్లేదు మీరు? అలా ఎందుకని దేవుడిని భావించట్లేదు మీరు? అలా తండ్రిగా ఎందుకు భావించట్లేదు? భావించట్లేదు గాబట్టే మీరు మీలాంటోళ్ళు ప్రార్థన ఆలకించాలండి మా కోసం చేయండి. ఈళ్ళు చేయరు. మేము చేస్తున్నాం అనుకోండి. కానీ జరగట్లేదు. ఎందుకని? ఆయన తండ్రిగా నువ్వు చూడట్లేదు. దేవుడిని నువ్వు తండ్రిగా చూస్తే, తండ్రిగా భావిస్తే నువ్వు మాట్లాడే విధానం వేరుంటది. కాబట్టి నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత తప్పిపోయినా, ఎంత తిరిగినా, ఎన్ని చేసినా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలుస్తున్నాడు. 5గురు భర్తలతో తిరిగి అప్పుడే మంచినీళ్ళకొచ్చినటువంటి స్త్రీని అమ్మ అని పిలుస్తున్నాడు. ఆమె జీవితాన్ని సరిజేశాడు, బాగు చేశాడు, సువార్తికురాలుగా మార్చాడు. ఆయన దేవుడు, ఆయన తండ్రి. ఆయన్ని గ్రహించట్లేదు.
నేను తప్పు చేశాను, నేను ఇట్లాగా, అట్లాగా. అలాగని తప్పులో జీవించమని కూడా కాదు ఇక్కడ చెప్పేది. ఒక బెలూను గాలి బాగా ఊదావు, దాన్ని పట్టుకెళ్ళి సముద్రం అట్టడుగున పెడితే ఉంటదది? లెగిసి పైకొత్తది. ఎందుకంటే దాంట్లో గాలుంది కాబట్టి. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని తింటూ, దేవుని వాక్యంలో బలపడుతూ పాపం ఎలా చేస్తావు? చేయలేవు కదా! అమ్మో! ఇది దేవునికి ఇష్టం కాదు. యేసోపు అలాగ ఎందుకు ఉండగలిగాడు? 17వ సంవత్సరంలో వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు 13 సంవత్సరాలు పాపం చేయకుండా, బూతు మాటలు తిట్టకుండా, ఎవరికీ అన్యాయం చేయకుండా, ఆ! పోతీఫర భార్య విషయంలో తప్పిపోకుండా ఇంత కంట్రోలింగ్‌గా ఇంత ఎలాగున్నాడో? వాక్యం. దేవుని భయం. అమ్మో! దేవుడు చూస్తున్నాడు. దేవుడు వింటున్నాడు. దేవుడు, దేవుడు. హల్లెలూయా! బలపరచబడ్డారా? థాంక్ యూ జీసస్. మరి నేను వెళ్ళాలి. ప్రయాణం అయ్యి వెళ్ళాలి కాబట్టి, ట్రైన్‌కి టైమ్ అవుతుంది కాబట్టి, నేను ముగించాలనుకుంటా ఉన్నాను. కాబట్టి ఎందుకొనొచ్చానంటే లైవ్‌లోకి ఎంకరేజ్ చేయాలి మిమ్మల్ని. చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎందుకొచ్చింది జీవితం? ఏంటి? అప్పులు తీరట్లేదు. ఇదిగోనండి గందరగోళం అయిపోతుంది. నా జీవితం విరక్తి పుట్టేసింది. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపించేవాళ్ళు పిరికోళ్ళనమాట. పిరికి వాళ్ళకి ఎవరు సాయం చేయలేరు. పిరికివాడంటే అప్పుడు ఓడిపోయేటప్పుడే ఇంకా యుద్ధం చేయవసరం లేదు. పిరికివాడు యుద్ధం చేయకముందే ఓడిపోయాడింకాడు. ఇంకా యుద్ధం చేశాక గెలిపోవడం నిర్ణయించవలసిన అవసరం లేదు. చచ్చిపోతాను అని అంటున్నారంటే ఓడిపోయానింక జీవితంలో. ఆ! చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పులు అట్లా కాదు. అసలు నీ జీవితం మీద నిరీక్షణ లేదు. దేవుడి మీదకి ఆధారపడటం లేదు. దేవుడి వైపు చూడటం లేదు. దేవుడు ఎంత గొప్పవాడో తెలియట్లేదు. నీకున్న 1,00,000, 2,00,000 కోటో, 10,00,00,000కి దేవుడు చేయట్లేదు అంటే దేవుడి దగ్గర సామర్థ్యం లేదు అన్నట్టు ఒపీనియన్ వచ్చేసింది మీకు. ఆకాశాన్ని జాంతో కొలిచాడంట ఆయన. ఆ! ఆకాశాన్ని జాంతో కొలిచాడంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయి? ఆ నక్షత్రాల్లో ఎన్ని పాలపుంతలుంటాయి? ఆ నక్షత్రంలో ఇసుక రేణువంత కాదు భూమి. నక్షత్రంలో ఇసుక రేణువంత కాదు భూమి. ఆ భూమిలో నువ్వెంత? ఏ మూలనున్నావు? భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువు లాంటి వాడు నువ్వంత. అటువంటి నీకొచ్చిన సమస్యను సాల్వ్ చేయలేకపోతున్నాడు దేవుడు. అంటే దేవుడు అసమర్థుడు. కాబట్టి నువ్వు చచ్చిపోతావు. నువ్వు అసమర్థుడు అయింది కాకుండా దేవుడిని అసమర్థం చేసేస్తున్నావు. నా సమస్యను ఏం తీర్చలేదు దేవుడు. ఎంత చేసిన ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు. దేవుడు పట్టించుకోవట్లేదు. అంటే దేవుడు అసమర్థుడు. చూసారా? మంచి ఆలోచన రాదు మనకి. సైతాన్‌గాడు వచ్చేసేసి ఇదిగో ఎక్కడ దేవుడు ఆలకించలేదు. పో చచ్చిపో నువ్వు. చచ్చిపోతే ఇదిగో నా గేట్లు ఓపెన్ చేసున్నాయి. వచ్చేసేయ్ నా దగ్గరికి. నిత్యం నాతో పాటు కాలుదు గాని. నరకం ఉంది కదా! రా రా అని వెల్కమ్ చెప్తుంటాడు సాతానుగాడు. ఇప్పుడు నిరంతరం కాసు కూర్చున్నాడు వెల్కమ్ బోర్డ్ అట్టుకొని నీ కొరకు. నరకపు గేట్లు తెరుచుకొని కూర్చుంటాడన్నమాట. ఇది మన ఇల్లు. ఆడి మాటే వింటారు. చక్కగా నిజమే దేవుడు ఆలకించట్లేదు. ఎంత చేసినా చూడట్లేదు దేవుడు. ఎప్పుడు మా పరిస్థితి ఇంతే. నువ్వు దూషింతూ, ద్వేషింతూ, బాధపడుతూ బతికేస్తున్నావు గానీ, యెహోవాను బట్టి సంతోషించేప్పుడు నీ హృదయ వాంఛలు తీరుతాయంటే ఎక్కడ సంతోషించావు నువ్వు అసలని? నీ జీవితంలో సంతోషం అన్నది లేదు అసలని. అసలు సంతోషించాలన్న ఆలోచనే రావట్లేదు అసలని. ఎప్పుడు సమస్య, బాధ, ఇబ్బంది అలాగా. మా ఆయన ఎప్పుడు ఇలాగ చేస్తాడండి, ఎప్పుడు అలాగ చేస్తాడండి. ఇంతే కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు ఏమని? మా ఆయన మూర్ఖుడు, మా ఆయన మంచోడు కాదు, ఆమెతోటి తిరుగుతాడు, ఆమెనే పట్టించుకుంటాడు, ఆమెకే మెసేజ్‌లు పెడతాడు, ఆమెనే చూస్తాడు, అసలు నా వైపు చూడట్లేదు. నువ్వు పలికినంత ఒక్కటి మంచిదున్నదా? ఒక్క మంచి లేదు. నువ్వు పలికిందే నువ్వు అనిపిస్తావు. ఒకడు నోటి ఫలం వాడు అనిపిస్తాడంట. నువ్వు ఫలం అంటే పలికింది. నువ్వేం పలికావో అనిపిస్తావు. మా ఆయన మంచోడు కదా! ఆవిడనే చూస్తాడు, ఎవరితో తిరుగుతాడు, ఆవిడకే పెడతాడు, సంపాదించిందంతా నువ్వు పలికేసేసి నన్ను ప్రేమగా చూడటం. ఎక్కడి నుంచి చూస్తాడు? నువ్వేం పలికావు అసలే? మారట్లేదండి. మారట్లేదు. మారరు. కారణం మీరే. మీ భర్తలో లోపం లేదు. ఎందుకంటే ఆయన్ని ఈవిల్ స్పిరిట్ అటాక్ చేసి అలా లాక్కెళ్ళింది. నువ్వు కరెక్ట్‌గా ఉండి, నువ్వు ఆకర్షించగలిగి, నువ్వు ప్రార్థన చేయగలిగి, ప్రభు వైపు నువ్వు చూస్తూ, ప్రభుతో నువ్వు కనెక్ట్ అయితే చూడండి కరెంట్ ప్లగ్ నువ్వు చెయ్యెట్టావనుకో ఆ! ఎవడన్నా నిన్ను పట్టుకుంటే నిన్ను ఆకర్షితుడవుతాడా? లేపోతే లేదా? నువ్వు ప్లగ్ ఇన్ అవ్వలేదు దేవుడితోటి. నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి నిన్నెవడు పట్టుకున్నా కూడా నీకు పెద్ద వాడికేమి తేడా అనిపించదనమాట. నువ్వు నిజంగా కరెంట్ ప్లగ్‌లో చెయ్యి పెట్టుంటే నిన్ను పట్టుకున్న వాళ్ళందరూ పోతారు. అలాగే నువ్వు దేవుడిలో కనెక్ట్ అయ్యుంటే నిన్ను పట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రభావితం అవుతారు. కాబట్టి నేనెంతో ప్రార్థన చేస్తున్నానండి. ఏది ప్రార్థన? మరెందుకు ప్రభావితం అవ్వట్లేదు ఎవరు కూడా? మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. ప్రార్థన చేస్తున్నామన్న భ్రమలో జీవించేస్తున్నారు. నీతిగా ఉన్నామన్న భ్రమలో జీవించేస్తున్నారు. కానీ లేదు. లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఎవడి మనస్సు నా మీద అనుకుంటాడో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడని ఉంది. ఎక్కడ పూర్ణ శాంతి? గందరగోళం ఎప్పుడు కూడా. ఎంతమంది ఫోను చేసినా ఏడుపులు, బొబ్బలు అస్సలే ఇలాగ ఆయన ఇలాగ సమస్య ఇలాగ.
మరెక్కడ దేవుడి మీద ఆనుకున్నట్టు? అయ్యో! దేవుడి మీద ఆనుకున్నానండి. ప్రార్థన చేస్తున్నాను 3:30కి, 5:30కి పొద్దున 3:30, 2:30, 8, 3 లైవ్‌లు చేస్తున్నానండి. పొద్దున్న పలికేస్తున్నాను సాయంత్రం. ఈ పనిలో పలికేస్తున్నాను, రాసేస్తున్నాను పుస్తకాలు. కానీ గందరగోళం. చూసారా? ఇన్ని చేస్తున్నారు గానీ మీరు దేవుడి మీద ఆధారపడట్లేదని ప్రూఫ్ ఉందక్కడ. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడ్డావనుకో, ఇంతకాలం గందరగోళం జీవించావనుకో, ఎప్పుడైతే నా వాక్యాలు విన్నావో, దేవుడు నా ద్వారా మాట్లాడిన మాటలు నువ్వు విన్నావో, ఓహో! ఇంతకాలం ఇలా ప్రార్థన చేశాను కాబట్టి ఇలా మార్చుకుంటాను. ఇంతకాలం నా భర్త నిజమే ఆవిడతో తిరుగుతున్నాడు. చాలా నాకు ఆవిడ పోవాలనుకున్నాను. ఆవిడ యాక్సిడెంట్ అవ్వాలనుకున్నాను. ఆవిడ చచ్చిపోవాలనుకున్నాను. ఇన్ని అనుకున్నాను. ఏమి జరగలేదు. చేయడు దేవుడు. ఆవిడకి యాక్సిడెంట్ చేయించడు. ఆవిడకేమి చేయించడు దేవుడు. చెడు చేయడు కదా దేవుడు. మంచి చేస్తాడు. ఏంటి? ఆవిడకి మంచి కదా! నీకు మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఏంటి మంచి? నువ్వు మంచిగా మాట్లాడి యెస్సయ్య! నా భర్త నన్ను ప్రేమించేలా చేసావు. నా భర్త నా పట్ల అండర్‌స్టాండింగ్ ఇచ్చావు. ఇది చేస్తాడు దేవుడు. ఇది అడగవు కదా నువ్వు అసలని. ఎప్పుడు కూడా ఆవిడ పోవాలి, ఈవిడ పోవాలి, ఆళ్ళలాగవ్వాలి, ఇలా నాకు అన్యాయం చేశారు ఆళ్ళు. వాళ్ళకి నీకు అన్యాయం చేసినోళ్ళని దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. నీకు మేలు చేయడానికి దేవుడు చూస్తాడనమాట. ఇది పెద్ద ప్రాబ్లమ్ అనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఎంత ప్రార్థన చేసినా జరగడం లేదు అనంటే కారణం ఏంటంటే నువ్వే. నీ ఆలోచన మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. మంచి పలకాలి, మంచి చూడాలి. యేసయ్య నీకు వందనాలు. నా భర్త అలా తిరుగుతున్నాడు ప్రభు. నాకు తెలుసు. నువ్వు ఆకర్షించింది ఎవరొస్తారు? నువ్వు పట్టుకున్నావంటే ఎంత దేవా! మర్చిపోవాలి ఆ సమస్య ఇంకా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంక వదిలేసేయాలి. ఏం చేయాలి? కొత్త లోకాన్ని సృష్టించుకోవాలి నువ్వు. కొత్త లోకం ఏంటి? నీ కొత్తగా పెళ్ళైనట్టుగాను, నీ భర్త నీతో ఉన్నట్టుగాను, ప్రేమగా ఉన్నట్టుగా నీకు చూసుకొని యేసయ్య నీకు వందనాలు చేసేసావు. ఈ సినిమా చూసుకోవాలి నువ్వు. ఆ సినిమా కాదు. ఆ! ఆ! ఓపెన్ చేసి చూస్తాం కదా! మన కామెడీలు అవి ఇవని. అది కాదు నువ్వు చూడవలసింది. నీ చిత్రాన్ని నువ్వు చూసుకోవాలి. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఆత్మలోకంలో నీ నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నట్టు చూడాలి. ఇది మానేసేసి కళ్ళు తెరిసి అదిగో అక్కడికెళ్తున్నాడు, ఇక్కడికెళ్తున్నాడు. ఎంత గందరగోళం అంటే రోజు ఇదే తంతు నాకు. ఎంత చెప్పినా, ఎన్ని మెసేజ్‌లు పెట్టినా, ఎన్ని సాక్ష్యాలు పెట్టినా తిరిగి మొదలుకొస్తున్నారన్నమాట మళ్ళీ. బ్రదర్ మారాలి. ఎప్పుడు? రేపా? ఎల్లుండా? 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలుగా? లేదు తలా తోక లేదు దానికి. అమ్మ మారిపోడని ప్రార్థన చేయమ్మా. మీ ఆయన కోసం ఎప్పుడు యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువలో మరణించి రక్తం కార్చేసి వెల చెల్లించేసాడు. మీ ఆయనలో ఉన్న పాపము, దోషము విడిచిపెట్టేటకంత పోవాలని చెప్పి దేవుడెప్పుడో వెల చెల్లించి అక్కడ పెట్టాడు. నువ్వు లాక్ ఓపెన్ చెయ్యి. థాంక్ యూ చెప్పు. యేసయ్య థాంక్ యూ జీసస్ నా భర్త కోసం వెల చెల్లించావు. మరి నా భర్తను మంచిగా చేసావు. చెప్పమంటే చెప్పరు. మంచి చెప్పట్లేదు. అస్సలు బ్రదర్ ఎంత టార్చర్ అంటే బ్రదర్ ఎంత ఇబ్బందని. ఎందుకమ్మా ఇయన్నీని అంటే, లేదు వినండి. నేను చెప్పింది వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పింది నేను వినాలంట. ఇంకెలాగెత్తాలి ఫోను? హ్మ్. చెప్పండి. నా టైం అంతా వేస్ట్ కదా! ఇప్పుడు నేను అరగంట మాట్లాడితే కొన్ని వందల మంది వింటున్నారు. తెల్లవారుసరికి కొన్ని వేల మంది వింటున్నారు. ఇంతమంది బాధపడుతున్నారు. వాళ్ళందరి టైం పట్టుకొచ్చి నీకు పెట్టేసేసి, మీ ఆయన ఇలాగెళ్తున్నాడు, అలాగెళ్తున్నాడు. ఫోను చేసి మాట్లాడతారు. అన్న నేనొక రెంట్ చూసుకున్నానన్న ఇల్లు. ఇచ్చానన్న డబ్బులు కానీ వారం రోజులకే మళ్ళీ ఆవిడేం చేసిందంటే, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారంట. ఇలాగంట, అలాగంట. తర్వాత ఇలాగైంది, తర్వాత అలాగైంది. ఇదంతా పావుగంటకి. తేలిన ఫలితార్థం ఏంటంటే దాంట్లో చివరికి వారం రోజులు ఖాళీ చేయమన్నారు. అయిపోయింది కదా! అన్న ఇలాగ ఒక ఇంట్లోకెళ్ళాను. ఆ! ముంచుగానే బానే ఉంది. ఏమైందో తెలీదు గానీ మళ్ళీ వారం రోజుల్లో ఖాళీ చేసేయమంటుంది. మరేంటి అన్నాయి. అంటే చెప్తాం గానీ, ఇంత స్టోరీ బస్ ఎక్కిన కాడ్నుంచి, దిగిన కాడ్నుంచి ఏటీఎంలకెళ్ళి పిన్ పెట్టి, పిన్ నంబర్ కొట్టి, డబ్బులు తీసి, డబ్బులు లెక్కపెట్టి ఇదంతా నాకెందుకసలని? ఆలోచించండి ఒకసారి. ఈ స్టోరీ అంతా నాకెందుకసలని? ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారని చెప్పి నా నంబర్ పబ్లిక్‌గా పెట్టి, కాల్ చేయండమ్మా మీకేదైనా సమస్య ఉంటే ప్రేయర్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తానంటే, బ్రదర్ బట్టలు కొనుక్కుంటాకెళ్తున్నాం వెళ్దామా వద్దా? ఏది చిన్న చిన్న విషయాలు కూడా నన్నడగల. దానికి కూడా ప్రార్థన చేయలా. హ్మ్. వేలు నొప్పొస్తుంది ప్రార్థన చేయలా. హెడేక్ వస్తుంది ఇయన్నిట్లికి కూడా ఇంకా నంబర్ ఇచ్చాం కదండీ! ప్రతి దానికి ప్రతి చిన్న చిన్న దానికి చేసి ఆలోచించండి ఒకసారి. మీరు ఇంట్లో పని చేస్తుంటుంటారు. మీకు "ఏయ్! ఈ టేబుల్ తీ, ఈ బల్ల తీ, ఆ కుర్చీ తీ" ఇలా చెప్తుంటే ఎలాగుంటది మీకు? మీరు చేసేది పనే. కానీ మళ్ళీ వాళ్ళు ఈళ్ళు, వాళ్ళు, వీళ్ళు అది చెప్తానుంటుంటే ఎలా ఉంటది? థాంక్ యూ జీసస్. జీవ మరణాలు 4 వశం. నువ్వేం పలుకుతున్నావో చాలా ఇంపార్టెంట్. మంచి పలకండి. కావాల్సింది పలకండి. అద్భుతాలు చూస్తారు మీరు. దేవుడికి మహిమార్థంగా జీవించండి. దేవుని గనపరచండి. చెడు పలకండి. చెడు జరుగుతుంది తెలుసు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నీకంటే ముందు ఆయనకి తెలుసు. మరి నువ్వు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏమి లేదు. దేవుడికి కావాల్సిందేంటంటే మంచి కావాలి. మంచి చేసేవాళ్ళు కావాలి.
నమ్మకస్తులు కావాలి. నిజాయితీ పరులు కావాలి. డిసిప్లిన్ పర్సన్స్ కావాలి. హ్మ్. సోమరిపోతులు కాదు దేవుడికి కావాల్సింది. కాబట్టి నీకోసం ఊరంతా కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకు? అభివృద్ధి చెందాలని. ఉద్యోగం రావాలని. పెళ్ళవ్వాలి. పిల్లలు పుట్టాలి. మరేంటి ఇయన్నీ జరిగాక ఏంటంటావు? నువ్వేమో లోకంలో కలిసిపోతావు. నీకోసం ఊరంతా ప్రార్థన చేస్తే నువ్వేమో ఊర్లో తిరుగుతుంటుంటావు. మరి దానివల్ల దేవుడికి మహిమ ఎక్కడొచ్చింది? చూసారా? కాబట్టి మీరు ప్రార్థించండి ఊరందరి కొరకు. అప్పుడు దేవుడు మీకు బాధ్యత, భారమిస్తాడు. దేవుల్లో వాడబడతారు మీరు. నా కోసం ఊరందరూ ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని అడగను ఎవరిని నేను. నేను ప్రార్థన చేస్తాను యేసయ్య. నాకు ఈ సమస్య ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. ఈ సమస్యతో ఎవరు బాధపడ్డ ఎవరందరికి విడుదల ఇచ్చి దేవా! ఈ సమస్య ఎవరు అనుభవించకూడదు నేను అనుభవిస్తున్నాను. అది. అలా చేయండి. ఆహా! అలా చేయరు గదా! అసలు ప్రార్థన రావట్లేదు బ్రదర్. అసలు ఈ సమస్యలో ఉండిపోయి ప్రార్థన చేయాలనిపించట్లేదు. మనసు రావట్లేదు. గందరగోళంలో ఉంటారు. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. బలపరచబడ్డారా? ఏమన్నా చేంజ్ వచ్చిందా? దేవుని వైపు ఒక అడుగు ఎయగలిగారా? శ్రమల నుంచి కొంచెం దూరం అవ్వారా? నీ ఆలోచనలు దూరమైతే అన్నీ దూరమవుతాయి. అటువంటి భాగ్యం మాటలు వించిన వారికి దేవుడు అనుగ్రహించునుగాక.